ధర్మో మే చతురంగ్రికసుచరితః పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగలితాః కాలసుఖావిష్కృతః జ్ఞానానంత్యమహౌషధిः సుఫలితా కైవల్యనాథే సదా మాన్యే మానసపుండరీకనగరే రాజావతంసే స్థితే. తాత్పర్యము: ప్రభువు ధర్మాత్ముడై ధర్మాన్ని 4 పాదాలు నడిపిస్తూ ఉంటే అతని రాజ్యం అన్ని విధాలుగా సుభిక్షంగా ఎట్లా ఉంటుందో అదేవిధంగా కైవల్యానికే ప్రభువైన పార్వతీనాథుడు నా మనస్సనే పద్మములో నివసిస్తూ ఉంటే నాలోని పాపాలన్నీ నశించినాయి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే లోపాల ఉండే 6 శత్రువుల దూరంగా పారిపోయారు. జ్ఞానమనే గొప్ప పంట పండింది. శాశ్వతమైన సుఖం సమకూరింది. శాస్త్రం ధర్మాన్ని మీరు రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పింది. మన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే ధర్మానికి ప్రభువైన పరమేశ్వరుడు తనంతట తానే మన దగ్గరకు వస్తాడు. జ్యోతి స్వరూపుడైన భగవంతుడు మన దగ్గరకు వస్తూ ఉంటేనే మన మనస్సనే గుహలో ఉండే అజ్ఞానమనే చీకటి, దానికి ఆధారమైన ఇతర చెడు లక్షణాలు, అలవాట్లు అన్నీ నశిస్తాయి. కనుక ప్రతి ఒక్కరము ధర్మానికి కట్టుబడి ఆ ప్రకారంగానే ప్రవర్తించి తీరాలి.